69 టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా ప్రధాన వార్తలు చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వార్త, శబరిలో మకర జ్యోతి దర్శనం. దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు. ముగిసిన మకర విలక్కు తీర్థయాత్ర. 20న ఆలయం మూసివేత. పురపాలికల్లో బీసీలకు 31%, 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్ల ఖరారు. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్, 5 మేయర్ స్థానాలు. జీహెచ్ఎంసీ సహా అన్ని స్థానాలు ఫైనల్. ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ. వార్డుల వారీగానూ రిజర్వేషన్ల సంఖ్య ఖరారు. కేబినెట్ భేటీ తర్వాత ఎవరికి ఏ స్థానమనే విషయంపై క్లారిటీ. డెడికేటెడ్ నివేదిక ఆధారంగా సంఖ్య నిర్ధారణ. వచ్చే నెల 2వ వారంలోపే ఎన్నికలు పూర్తి. పురపాలికల్లో బీసీలకు 31% ఇక్కడ రిజర్వేషన్ కల్పించినట్లుగా వార్త అయితే చూడొచ్చు. 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లుగా ఇక్కడ వార్తలు ఇవ్వడం జరిగింది. మొత్తంగా మహిళలకు 60 చైర్పర్సన్, 5 మేయర్ స్థానాలట. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా మరో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేయగా తాజాగా రిజర్వేషన్లను మున్సిపల్ శాఖ ఫైనల్ చేసింది. రాష్ట్రంలో 131 పట్టణ స్థానిక సంస్థలు, 10 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలు ఉండగా వాటన్నింటికి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి మున్సిపల్ రిజర్వేషన్ల వివరాలను అధికారికంగా ప్రకటించారు. మేయర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్లలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించనున్నారో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఆయా కలెక్టర్లు మున్సిపాలిటీలకు అందించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం లాంటి వాటికి అన్నింటికీ కలిపి రిజర్వేషన్లను ఖరారు చేశారు. నల్లగొండకు కార్పొరేషన్ హోదా. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల. 19 నుంచి సర్పంచ్లకు శిక్షణ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ రిజర్వేషన్ల వివరాలు. మొత్తం కార్పొరేషన్లు ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కార్పొరేషన్లు 10, మొత్తం మున్సిపాలిటీలు 121. ఎస్టీ జనరల్కు సంబంధించి 1, మొత్తం మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 3. ఎస్టీలకు, మహిళలకు మొత్తం కార్పొరేషన్ ఇక్కడ ఏం లేవు. మొత్తం మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే 2 రిజర్వేషన్లు అయితే ఖరారు చేయడం జరిగింది. ఎస్సీ జనరల్ 9, మహిళ 8. బీసీ జనరల్ 2, మొత్తం మున్సిపాలిటీలు 19. మొత్తం కార్పొరేషన్లో బీసీ మహిళకు 1 ఇవ్వగా మున్సిపాలిటీలు 19 రిజర్వేషన్ స్థానాలు ఖరారయ్యాయి. జనరల్ మొత్తం కార్పొరేషన్లు చూసుకున్నట్లయితే 1, అలాగే మొత్తం మున్సిపాలిటీలు 30. అలాగే జనరల్ మహిళ చూసుకున్నట్లయితే మొత్తం కార్పొరేషన్లు 4 కాగా మొత్తం మున్సిపాలిటీలు 31. ఇవి పురపాలికల్లో బీసీలకు 31% రిజర్వేషన్ కల్పించినటువంటి దానికి సంబంధించి పూర్తి సమాచారం. 3 జర్నలిస్టుల అరెస్ట్ అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ సహా రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్. శంషాబాద్ ఎయిర్పోర్టులో రమేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహిళా ఐఏఎస్ రాష్ట్ర మంత్రిపై వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్టీవీ ఆఫీసులోనూ సోదాలు. అక్రమంగా అరెస్టు చేశారంటూ రమేష్, సుధీర్ వెల్లడి. విచారణ అనంతరం జారీ విడుదల. సుధీర్, రమేష్కు జ్యుడిషియల్ కస్టడీ. సుధీర్ గొంతు నొక్కుతూ తీసుకెళ్తున్న పోలీసులు చిత్రంలో చూడొచ్చు. విచారణకు రాకుండా బ్యాంకాకు వెళ్లే ప్రయత్నం. ఎంక్వైరీకి వస్తామని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. అందుకే వారిని అదుపులోకి తీసుకున్నాం. ఆధారాలు లేకుండా మహిళా ఐఏఎస్లపై తప్పుడు ప్రసారాలు. కేసులో ఎవరున్నా విచారిస్తాం, ఎక్కడున్నా పట్టుకొస్తామంటూ సిపి సజ్జనార్ వెల్లడించినట్టుగా మనకు వార్త చూడొచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛతో ఇతరులను కించపరచడం నేరమన్న డీజీపీ శివధర్ రెడ్డి. ప్రభుత్వ తీరు అనైతికమన్న కిషన్ రెడ్డి. అర్ధరాత్రి అరెస్టులు సరికాదంటూ జగ్గారెడ్డి వెల్లడి. తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన అన్న కేటీఆర్. భార్య యాక్షన్, భర్త షూటింగ్ అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. 100 మందికి పైగా బలపు వల. వీడియోలు తీసి ఆపై బ్లాక్మెయిల్. కరీంనగర్లో దంపతులు అరెస్ట్. 14 రోజుల రిమాండ్. భారత్ ఓటమి. 2వ వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం. 1-1తో సిరీస్ సమం. ఛేదనలో రాణించిన మిచెల్, విలియంగ్. కేఎల్ రాహుల్ పోరాటం వృధా. గోల్డ్, సిల్వర్ పైకి. 1,44,100కు చేరిన 10 గ్రాముల బంగారం. 3 లక్షలు దాటిన సిల్వర్ ధర. కొత్త గరిష్టాలను తాకిన పసిడి సిల్వర్. అంతర్జాతీయ పరిణామాలతో డిమాండ్. గోల్డ్, సిల్వర్ పైకి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనకు వార్తలు చూడొచ్చు. 10 గ్రాముల బంగారం ధర 1,44,100 రూపాయలకు చేరినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తోంది.
చేనేత రుణమాఫీకి 16.27 కోట్లు, గతంలో 33 కోట్లు విడుదల, 6,784 మంది నేతన్నలకు లబ్ధి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. 0 మార్కులొచ్చిన నీట్ సీటు కటాఫ్ మార్కులు -40. మిగిలిపోయిన సీట్ల భర్తీకి NBEMS నిర్ణయం. SC, ST, OBC విద్యార్థులకు -40 మార్కులొచ్చిన సీటు. జనరల్కు 103, డిజేబుల్ విద్యార్థులకు 90 మార్కులకే కటాఫ్. నీట్ పీజీ 2025 ప్రవేశాల్లో కటాఫ్ మార్కులను భారీగా తగ్గిస్తూ NBEMS బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ పీజీ ఫలితాలు ప్రకటించిన 5 నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా 18,000కు పైగా సీట్లు ఖాళీగా ఉండడంతో NBEMS ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రకటించిన కటాఫ్ మార్కులతో 800 మార్కులకు -40 మార్కులు సాధించిన SC, ST, OBC విద్యార్థులకు కూడా నీట్ సీటు దక్కుతుంది. జనరల్, EWS అభ్యర్థులకు కటాఫ్ను 50% నుంచి 7%కి తగ్గించడంతో వారి అర్హత మార్కుల్లో మార్పులొచ్చాయి. US బేస్లను టార్గెట్ చేస్తాం. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్. నిరసనకారులకు శిక్షల, పరిస్థితులు తీవ్రంగా మారతాయి. ఖమేనీ సర్కారుకు ట్రంప్ వార్నింగ్. ఇరాన్లో భారతీయులెవరూ ఉండొద్దు అంటూ విదేశాంగ శాఖ వెల్లడి. 75 దేశాలకు అమెరికా వీసాలు క్యాన్సిల్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మున్సిపోల్లో జిల్లాల సెంటిమెంట్. ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్. జిల్లాలను రద్దు చేస్తారంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు. అధికార పార్టీ లీడర్లు అలర్ట్. జిల్లాలు రద్దు కావంటూ భరోసా. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చూస్తున్నట్లుగా సమాచారం. జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ 2 రోజుల కిందట ప్రకటన చేయగా, త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపు, తగ్గింపు, పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లా రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్ గా అక్కడి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నట్టు తెలిసింది. దీంతో జిల్లాల సెంటిమెంట్ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ చూస్తున్నట్లుగా సమాచారం. జనగామ, ములుగు, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, గద్వాల, నారాయణపేట్, వనపర్తి, మెహబూబాబాద్, నాగర్ కర్నూలు, సూర్యాపేట రిజర్వేషన్ల సంఖ్యను ఖరారు చేశారు. 10 మేయర్ స్థానాలు, 121 మున్సిపల్ చైర్మన్ అలాగే స్థానాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇందులో బీసీలకు 31% రిజర్వేషన్లు వచ్చినట్లుగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. మేయర్లలో బీసీలకు 30%, మున్సిపాలిటీలో 31.40% రిజర్వేషన్లు బీసీలకు ఖరారు అయ్యాయి. పట్టణాల్లో ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో ఆ రిజర్వేషన్లు బీసీలకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణాల్లో బీసీలు ఎక్కువగా సీట్లు వచ్చాయి. మేయర్లలో SC, ST ఒక్కొక్కటికే రిజర్వేషన్లు అయ్యాయి. దీంతో SC, ST వర్గాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం రాలేదు. నిజామాబాద్ టాప్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. వరి ధాన్యం సేకరణలో నెంబర్ 1, 6.93 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు. 2వ స్థానంలో నల్లగొండ, 5.23 లక్షల మెట్రిక్ టన్నులు. మరో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేత. ఇప్పటి వరకు 70.96 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. రైతుల ఖాతాలో 16,705 కోట్లు జమ. ఈ నెల 20 లోపు మిగతా నగదు చెల్లింపులు. నూతన సర్పంచులకు శిక్షణ అంటే ఇక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 28 వరకు జిల్లా కేంద్రాల్లో ఒక్కో బ్యాచ్కు 5 రోజుల పాటు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు. గ్రామ పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన 12,702 మంది సర్పంచులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ట్రైనింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ TGIRD ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. సర్పంచులకు వారి విధులు, నిధులు, బాధ్యతలు, హక్కులు అలాగే పంచాయతీరాజ్ చట్టంపై లోతైన అవగాహన కల్పించేలా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇప్పటికే సర్పంచుల కోసం రూపొందించిన ప్రత్యేక స్టడీ మెటీరియల్ కరదీపికను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సర్పంచులు బాధ్యతాయుతంగా పనిచేసేలా, గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలందేలా శిక్షణ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.